దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ జనాంగమా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా ఒక చిన్న పాట పాడుకుందాం. దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ స్తోత్రం ఆయన మరొకసారి మేఘ స్థాయిలో మమ్మల్ని తీసుకుని వచ్చిన దేవా వాక్యాన్ని ధ్యానించండి. నాతో మాతో మాట్లాడిన ప్రభా సమస్త అంతగా చీడ శక్తిని యేసునామమున గద్దిస్తున్నాం. ఎవరైతే ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నారో వారిని మన కుటుంబాన్ని దీవించమని త్వరలో రానివ్వండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నేను ప్రణతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. పరముడ నేను ప్రణతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడా వని తెలిసి కరములెత్తి జగమోర్చి. పరమదేవుడా వని తెలిసి కరములెత్తి జగమోర్చి. శిరమును వంచి సరిగను వేడి శుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. శిరమును వంచి సరిగను వేడి శుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దేనడవయ్యే తిటముగకొండ చేసిన ప్రార్థన నేర్పుమయ్యా. దేనడవయ్యే దిటముగకొండ చేసిన ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. మార్కు సువార్త 1:14. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఇక్కడ ప్రభువారు ఆయన జీవించిన కాలంలో 2000 సంవత్సరాల పూర్వం సువార్త ప్రకటిస్తున్నారు. ఏమని సువార్త ప్రకటిస్తున్నారంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అంటే అప్పుడే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రభువారు ప్రకటిస్తున్నారు. 2000 సంవత్సరాల పూర్వమే అప్పుడే దేవుని రాజ్యము సమీపించేసింది అన్నాడు. ఇప్పుడు కూడా దేవుని రాజ్యము సమీపించింది అన్నాడు. మరి ప్రభు రాకడ ఎప్పుడో మనకి తెలియదు. అది ఈరోజే కావచ్చు, వచ్చే సంవత్సరం కావచ్చు, 3 సంవత్సరాల తర్వాత కావచ్చు, లేకపోతే ఇంకో 2000 సంవత్సరాల తర్వాత అయినా కావచ్చు. అది మనకి తెలియదు. అయితే మనము ప్రభు నమ్ముకొని సిద్ధపడి ఉండాలి. మనం ఏం చేయాలి? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చును. మారు మనసు పొందాలి, మనసు మారి నూతన పరచబడాలి, మనసు మారి రూపాంతరం చెందాలి, జీవితాలు మారాలి. ఎందుకంటే పుట్టుకతో ఉన్న మనసు వేరు. పుట్టిన కొన్ని సంవత్సరాలకే పాపం అనేది పిల్లవాడిలో ప్రవేశించి అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయటం, ఇంకా కొట్టటం, గొడవలు పెట్టడం, కుళ్ళుకోవటం, మరి ఈ రకమైనటువంటి పాపాలన్నీ కూడా చిన్న చిన్నగా మరి పిల్లవాడిలో ప్రవేశించి వాడు యవ్వనస్తుడు అయ్యేసరికి మరి ఇంకా పెద్ద పెద్ద పాపాలు చేయటానికి అది దోహదపడుతుంది. అంటే యవ్వన జీవితంలోకి వచ్చేసరికి వాడి మనసంతా మారిపోదు. పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు ఎక్కువ పాపాలనే ఉండవు, కానీ ఆ అబద్ధాలు ఆడటానికి, మరి కొట్టడానికి, దీనికంటే ముందుగా వాడి మనసు కల్మషము లేనిదిగా ఉంటుంది, వెన్నలాగా ఉంటుంది, నవ్వుతూ ఉంటాడు, అందరినీ ప్రేమిస్తాడు. మరి దినదినము ఈ యొక్క పాప స్వభావం ప్రవేశించి హృదయము కఠినమైపోతుంది, మనసు కఠినమైపోతుంది, మనసంతా కూడా పాపంతో నిండిపోతుంది, హృదయం అంతా పాపంతో నిండిపోతుంది. అందుకనే ప్రభువారు ఏమన్నారంటే, మారు మనసు పొందండి. అంటే పసిపిల్లవాడిగా నీకు ఊహ తెలిసిన దానికంటే ముందుగా కల్మషము లేని మనసు ఏ మనసు అయితే ఉందో అటువంటి మనసు కలిగి ఉండాలి. అంటే పాపము లేని మనసు, అసూయ లేని మనసు, కల్మషము లేని మనసు, ద్వేషము లేని మనసు. కాబట్టి ఈ మనసు అంతకుముందున్న మనసు మరలా మీరు పొందుకోండి. మరి ఇప్పుడు దాకా చేసిన పాపాలన్నీ యేసు ఏమన్నా అంటే, నా ప్రస్తుత రక్తంలో మీరు కడుక్కోండి, మీ పాప శిక్ష నేను భరిస్తున్నా శిలువపై. మరి ఆయన కొరడా దెబ్బలు తిన్నా, దానికంటే ముందుగా ముఖం మీద ఉమ్మేయించుకున్నా, అధికారుల ముందు నుంచున్నా,
అవమానాలు పొందినారు, సైనికుల చేతుల్లో అవమానాలు పొందినారు, సిలువను మోసిన, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు, బల్లె పోటు తిన్నాడు, రక్త బొట్టు వరకు నీ నా పాపం నిమిత్తమై ఆయన కలువరి శిలువలో చిందించినాడు. కాబట్టి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి యవనస్తులుగా ఉన్నప్పటికీ ఏ పాపాలైతే చేసినవో అవన్నీ యేసయ్య ఆయన మీద వేసుకున్నాడు. మన శిక్షని ఆయన మీద వేసుకొని మనకి రావాల్సిన శిక్షని ఆయన పొందాడు. కాబట్టి యేసయ్య నా పాపాలు మీ యొక్క ప్రశుద్ధ రక్తంలో కడగండి అన్నప్పుడు ప్రభువారు మన పాపాలని కడిగేస్తాడు. మరి అప్పటి నుంచి మారు మనస్సు, మంచి మనస్సు అంటే ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు మనకి మంచి హృదయం, మంచి మనసు వస్తుంది. ప్రభు యొక్క లక్షణాలు మనలోకి వస్తాయి. ఆ రకంగా మనము జీవించవచ్చు. అయితే ఈ పసిపిల్ల వయసు నుంచి యవ్వన వయసు దాకా మరి లేకపోతే తర్వాత కూడా దేవుని దగ్గరికి రారు చాలామంది. చాలామంది అనే కాదు, 90% కూడా 98% దేవుని దగ్గరికి రారు. ఎందుకు రారో మనము చూద్దాం. 2 కొరింథీ 4:4. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. యవన వయసులో కూడా దేవుని నమ్ముకోరు. మధ్య తరగతి వయసు వాళ్ళు కూడా దేవుని దగ్గరికి రారు. ముసలి వారు కూడా దేవుని దగ్గరికి రారు. నేను ఎట్లనే చచ్చిపోతా, అక్కడ పరలోకం ఉందో నరకం ఉందో నేను చూడలా, నేను చచ్చిపోయి గాలిలో కలిసిపోతా అని 80 సంవత్సరాల దాకా బతికినోడు కూడా చెప్తాడు. వాడు దేవుని దగ్గరికి రాడు, పశ్చాత్తాపడు, మారు మనసు పొందడు, పాపాలు ఒప్పుకోడు, యేసుని నమ్మడు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అలాంటి వాళ్ళందరి మనోనేత్రాలకి గుడితనం కలుగజేసి, అంటే వాడికి అంధత్వంలో ఉన్నాడు. వాడికి తెలియదు యేసుని నమ్ముకోవాలి, పాప క్షమాపణ పొందాలి. మరి వీళ్ళందరూ కూడా కేకలేసి చెప్తున్నారు యేసుని నమ్ముకోమని. వీళ్ళందరూ కూడా మతంలో కలుపుకోవడానికి, వాళ్ళ మతంలో కలుపుకోవటానికి. అంటే తెల్లదొరలు అమెరికా నుంచి డబ్బులు పంపిస్తూ ఉంటారు. వీళ్ళ మతంలో కలుపుకున్నందుకు మనిషికి 10,000, 20,000 ఇస్తారు. బాప్తీసం తీసుకుంటే 10,000 ఇస్తారు. చర్చికి వెళ్తే 20,000 ఇస్తారు. అమెరికా వాళ్ళు తెల్లదొరలు డబ్బులు పంపిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు చెవి కోసిన మేకలాగా ఏసుపవు నమ్ముకో, ఏసుపవు నమ్ముకో, ఏసుపవు నమ్ముకో అని చెప్తూ ఉంటారు. అని ఈడు దేవుని దగ్గరికి రాడు. చివరికి వాడు చచ్చిపోయి నరకానికి పోతాడు. నరకంలో పురుగు సావదు, అగ్ని ఆరదు. అప్పుడు వాడు అయ్యో నాకు ఎన్నిసార్లు ఈ సేవకులు నాకు సువార్త చెప్పారు, ఎన్నిసార్లు మా ఎదురింటోడు నాకు సువార్త చెప్పాడు, ఎన్నిసార్లు నా పక్కింటోడు, నా పై ఇంటోడు, నా స్నేహితుడు, నా బంధువు నాకు సువార్త చెప్పాడు, నరకంలో నేను పడతాను నాకు తెలీదు అని అప్పుడు బాధపడి అప్పుడు ఏడిస్తే లాభం లేదు. కాబట్టి ఇది అమెరికా వాడు డబ్బులు పంపిస్తే మార్చేది కాదు. ఇది నరకాన్ని తప్పించుకునేది, నిత్య నరకం. యేసుని నమ్ముకుంటే పరలోకం, లేకపోతే నిత్య నరకం. కాబట్టి మరి గుడ్డితనం నుంచి నువ్వు బయటపడాలి. అందరూ ప్రార్థన చేస్తున్నారు,
మనం కూడా ప్రార్థన చేయాలా. ఆ గుడ్డితనం నుంచి బయటపడేటట్టు మనం ప్రార్థన చేయాలా. అప్పుడు వారు దేవుని నమ్ముకుంటారు. మరి ఇది మొట్టమొదటి పాయింట్. మరి రెండో పాయింట్ చూసుకుందాం. సామెతలు 1:32. సామెతలు 1:32. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగదని మైమరచి నిర్మూలమగుదురు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఈ సాతానుడు గాడు ఏం చేసిండంటే అందరికీ గుడ్డితనం కలిగజేసిండు. అందువల్ల యేసు దగ్గరికి ఎవడు రావట్లేదు. మరి రెండో పాయింట్ ఏందయ్యా అంటే జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతారు. జ్ఞానం లేదు వాళ్ళకి. వాళ్ళ జ్ఞానం ఎక్కడి దాకా అయ్యా అంటే బాగా చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి వెహికల్ కొనుక్కోవాలి, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ, మంచిగా పౌడర్ రాసుకోవాలి, తలదూకోవాలి, కోట్ వేసుకోవాలి, సూట్ వేసుకోవాలి, బూట్ వేసుకోవాలి. ఈ ఆడవాళ్ళు అయితే మంచి చీరలు కట్టుకోవాలి, డ్రెస్సులు వేసుకోవాలి. తర్వాత మంచి ఇల్లు కొనుక్కోవాలి, పెళ్ళి చేసుకోవాలి, పిల్లలు కానాలి, చచ్చిపోవాలి. మరి తర్వాత చచ్చిన తర్వాత జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. కాబట్టి సావు అనేది నీకు అన్నీ అయిపోయిన తర్వాతే రాదు. నువ్వు చదువుకునేటప్పుడు రావచ్చు, ఉద్యోగం చేసేటప్పుడు రావచ్చు, పెళ్ళి చేసుకునే తర్వాత రావచ్చు, పిల్లలు కానీ తర్వాత రావచ్చు, ఇల్లు కట్టుకునేటప్పుడు రావచ్చు. నీకు సావు ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు సిద్ధంగా ఉండాలి. అయితే వీళ్ళు సిద్ధంగా ఉండటానికి వాళ్ళకి లోపం ఏందయ్యా అంటే జ్ఞానము లేనివారు. వాళ్ళకి జ్ఞానం లేదు. మొట్టమొదటి పాయింట్లో వాళ్ళకి చూపు లేదు, గుడ్డితనం. రెండో పాయింట్లో జ్ఞానం లేదు. పరలోకం ఉంది, నరకం ఉంది. మనం ఎప్పుడు పోయినా కానీ పరలోకం పోవాలి, నరకం పోవద్దు అన్న జ్ఞానం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. మాకు దేవుడు వద్దు, మా దేవుడితో ఏం పని లేదు, మేము కష్టపడి సంపాదించుకుంటాం, మేము దేవుడి పేరు చెప్పుకొని మేము డబ్బులు సంపాదించే వాళ్ళం కాదు, దశమ భాగాలు దేవుడి పేరు చెప్పుకొని సంపాదించే వాళ్ళం కాదు, ఇళ్ళమ్మ తిరిగి కానుకలు వసూలు చేసే వాళ్ళం కాదు. కష్టపడి సంపాదిస్తాం. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు కరెక్టే, కానీ నీ ప్రాణం ఎప్పుడు పోద్దో నీకు తెలీదు. నువ్వు సిద్ధంగా ఉండాలి. యేసు నమ్ముకుంటే పరలోకం, లేకపోతే నరకం. మూడో పాయింట్ చూసుకుందాం. లూకా సువార్త 21. లూకా 21:34. లూకా. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీ జాగ్రత్తగా ఉన్నాడే. ఇక్కడ మొట్టమొదటేమో అంధత్వం, గుడ్డితనం. రెండోదేమో తెలివి తక్కువతనం. మూడోదేమో తిండి వలన మత్తు వలన ఐక్యమిచ్చ వలన మందంగా ఉందంట. హృదయాలు మందంగా ఉన్నాయి. ఎందుకంటే తిండి బాగా దొరుకుతుంది. మటన్ కూర కనుక తిన్నామంటే పొట్ట నిండా మంచిగా నిద్ర వస్తుంది. ఫ్యాన్ వేసుకుంటే మంచిగా నిద్ర వస్తుంది. ఇక కొంతమంది తాగుబోతులు ఉంటారు. ఇక వాళ్ళు ముక్క సుక్క కూడా వేసుకుంటారు. ఇక ముక్క సుక్క వేసుకున్నారంటే వాళ్ళకి సాయంకాలం దాకా మెలుకువేరా. ఇక
ఐక విచారం, రేపు ఎలా ఉంటుందో, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది, డబ్బు కూడబెట్టుకోవాలి, బిజినెస్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి అని